చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి. పండిత్ చల్లా సుబ్బారావు శాస్త్రి చింతామణి గణపతి నిర్వాహకులం, వ్యవస్థాపకులం. ఇంకా చింతామణి గణపతి గట్టిగా చెప్పండి సార్. చింతామణి గణపతి అని కాశీలో 3 ఖండాల్లో ఉంది. కాశీ త్రిశూలం మీద ఉంది. కాశీ కేదారఖండం, విశ్వేశ్వరఖండం, ఓంకారఖండం. ఇది కేదారఖండంలో కేదారేశ్వరుడు, ఇంకా చింతామణి గణపతి లంబోదరి వినాయకుడు అని కాశీఖండంలో ఉంది. ఈయన చింత తీసే కాబట్టి కేదారఖండంలో చింతామణి గణపతి. సపరివారం ఉన్న గణపతి, శుభం లాభం, సిద్ధి బుద్ధి, అష్టభుజాలు, దక్షిణ ముఖం, ఏకదంతం, త్రినేత్రం. ఇక్కడ మొక్కుకున్న మొక్కులన్నీ అవుతాయి. కాశీలో 3 ఖండాలు. కాశీలో కాశీ రాజు పరిపాలన ఉంది. రాజు పరిపాలన ఉంటే దేవతలు ఎలా వస్తారు? కైలాస పర్వతంలో శివుడు ఉన్నాడు. శివుడు ఏమిటి? ఆయన కోరిక కాశీకి రావాలని. మనం ఎలా కాశీకి వస్తాం? ఆయన శివుడు కాశీకి రావాలని. కాశీకి రావాలంటే రాజు దేవతల మీద రాజు పరిపాలన ఉంటుంది. విశ్వేశ్వరుడు రావడానికి ఈయన దుండి వినాయకుడు అని విశ్వేశ్వరుని గుడి ఇద్దరు వచ్చి గణపతితో వేదవ్యాసు దేవదాసు ఉండేవారు. అన్నారు ఇక్కడ కాశీ ఇచ్చేయండి లేకపోతే ప్రళయం అవుతుందని. అవుతే అన్నాడు కాశీరాజు అన్నాడు ప్రళయం అవుతే ఎవరు ఉండవు, ఇచ్చేశారు. 63 కోటి దేవత శివుడితో సహా 360 కోటి దేవతలు కాశీలో వాసం. ఇక్కడ 12 జ్యోతిర్లింగం ఉంది. ఇక్కడ 12 ఆదిత్యులు ఉన్నారు, అష్టభైరవులు ఉన్నారు. అది కాశీ 3 ఖండాలు, కేదారఖండం, విశ్వేశ్వరం, ఓంకారఖండం. 2 ఖండాలు భైరవ యాత్ర ఉంది. విశ్వేశ్వరఖండం, ఓంకారఖండంలో కాలభైరవుడు మంచి చేసేవ చెడ్డ చేసేవ శిక్షిస్తాడు. కేదారఖండంలో భైరవ యాత్ర కూడా లేదు. శివ కేదార కేదార కేదారేశ్య ధ్వని, మోక్షలక్ష్మి పురద్వారక పాటోద్ఘాటన ధ్వని. కేదారఖండంలో పోయినవాడు మనిషిపావు నుండి జీవ జంతువులు అందరికీ మోక్ష ద్వారం తీసుకుంటాడు. ఎందుకు? శివుడు ఏమిస్తాడు? రామతారక మంత్రం ఇస్తాడు. రామతారక మంత్రం ఇచ్చి అందరినీ ముక్తికి పంపిస్తారు, మోక్షం ఇస్తారు. 2 ఖండాలు భైరవయాత్ర. ఈ కేదారఖండంలో ఈ చింతామణి గణపతిని చింత తీర్చారు కాబట్టి ఈ పేరు చింతామణి. ఇక్కడ అన్ని మొక్కులు అన్నీ అవుతాయి. శుభం లాభం, 2 పిల్లలు, సపరివారం ఉన్న గణపతి. కింద సిద్ధి బుద్ధి, అష్టభుజాలు, దక్షిణ ముఖం, ఏకదంతం, త్రినేత్రం. ఇక్కడ 40 రోజులు ఎవరైనా మొక్కుకుంటే మొక్కులన్నీ అవుతాయి. ఎవరైనా ఇక్కడ మొక్కుకుంటారు. పెళ్ళి అయిపోతే శాస్త్రమోదకాలు చేస్తాను పూజ, లేకపోతే కొబ్బరికాయలు కొడతాను. మొన్న 8 కొబ్బరికాయలు కొట్టారు, మొక్కుకున్నారు. ఇక్కడ మొక్కుకున్న మొక్కులన్నీ తీరుస్తారు. తిరుపతిలో ఎలా మొక్కుకుంటాం మనం, అలా కాశీలో గణపతి దగ్గర మొక్కుకున్న మొక్కులన్నీ తీరుస్తారు. అందుకని ఈ పేరు చింతామణి గణపతి. ఇక్కడ వచ్చి అందరూ మన దక్షిణ భారతం అందరూ చుట్టూ నుంచి వచ్చి ఇక్కడ మొక్కుకుని మొక్కులన్నీ తీర్చుకుంటారు. మీ పేరు చెప్పండి. చల్లా సుబ్బారావు శాస్త్రి, మీరు చల్లవారు. కాశీలో పైన ఇక్కడ మా నాన్నగారి పేరు మీద వీధి, చల్లవారి వీధి ఉంది. చల్లా కృష్ణశాస్త్రి స్ట్రీట్, గణపతి ద్వారం ఉంది. మా తాతగారి పేరు చల్లా సుబ్బారావు శాస్త్రి వేద పాఠశాల ఉంది. వేద పాఠశాల ఇక్కడ అభినవ్ విద్యార్థి సత్సంగ మండపం ఉంది. ఇక్కడ భాగవతం భారతాలు అన్నీ మన తెలుగు వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. ఇక్కడ సాంబే సన్ముఖం గారు శివలింగం స్థాపించారు. ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మన తెలుగు ఆయన ఇక్కడ స్థాపించారు శివలింగం. అందరూ మన వాళ్ళందరూ ఇక్కడ వచ్చి తెలుగు వాళ్ళ గుడి ఇది ఒక్కటే కాశీలో. ధన్యవాదాలు సార్.